పాపని ఇంకా చిన్నప్పుడు తీసుకురావాల్సింది కదమ్మా, ఇప్పటి వరకు ఏం చేశారో అని అడిగారండి. అయితే ఇంకా అలాగా ఇంక ఈసారికి ఇంక ఇంతేనేమో అని అనుకున్నాను. అలా ఉండి కొద్దీ కూడా నేను చదువుకుంటా వచ్చాను. ఉండి కొద్దీ కూడా చూపు తక్కువ అలా తగ్గిపోతూ వచ్చిందండి. ఫస్ట్ అయితే లెఫ్ట్ ఐ మొత్తం పూర్తిగా కనిపించడం ఆగిపోయింది. అది 6th క్లాస్లో నేను ఉన్నప్పుడు కిరణ్ కంటి హాస్పిటల్లో అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాను. అదేమన్నా రెక్టిఫై అవుతుందేమో అని, కానీ అది అవ్వలేదు. అయితే ఇంకా రైట్ సైడ్ కన్నుకు కూడా చేస్తాము అన్నారు. రైట్ సైడ్ కన్నుకి ఆపరేషన్ చేస్తాం, కానీ వస్తుందా లేదా అన్నది మేము గ్యారంటీ చెప్పలేమమ్మా. ఒకవేళ వస్తే రావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తున్నది కూడా పోవచ్చు అని చెప్పారు. అయితే అమ్మ వాళ్ళు భయపడి ఇంకా ఆపరేషన్ చేయించలేదు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఇంటర్ అయింది. డిగ్రీలో కూడా ఫస్ట్ నుంచి కూడా దేవుడు అంటే నమ్మకం ఎక్కువే. ఏదో ఒక రోజు దేవుడు చేస్తారు అని చెప్పి ఆయన మీద నమ్మకం, పూర్తి విశ్వాసం ఉండేది. డిగ్రీకి వచ్చిన తర్వాత మన పిఓసి టీం పరిచయం అయింది. ఈ టీం వల్ల నేను చాలా నేర్చుకున్నాను, చాలా కూడా తెలుసుకున్నాను. దేవుళ్ళు ఎలా ఎదగాలి, దేవుడి పనులు ఎలా చేయాలి, ఏం చేయాలని కూడా ప్రతిదీ కూడా తెలుసుకున్నాను. తర్వాత ఏం జరిగిందంటే, చాలామంది వరకు కూడా మదురై తీసుకెళ్ళచ్చు కదమ్మా కంటికి, అక్కడైతే మంచి టెక్నాలజీ ఉంటుంది, బాగా చూస్తారు. ఇక్కడ ఎవరిది ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి చేయించుకుంటున్నారు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అయితే అప్పుడు మాకు స్తోమత లేదు వెళ్ళడానికి. అయితే అక్కడ నార్మల్గా చెకప్ చేయించుకుని వద్దామన్నట్టుగా మేము బయలుదేరాము. అయితే ఫస్ట్ మదురై వెళ్ళి అరవింద్ హాస్పిటల్లోకి వెళ్ళామండి. అక్కడ చెక్ చేశారు, అంతా కూడా చెక్ చేశారు, స్కానింగ్ తీశారు. రిపోర్ట్స్లో కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఎడమ కన్ను పొరలన్నీ ఆరిపోయినాయి అమ్మ, అది వచ్చే ఛాన్స్ అసలు లేదు. రైట్ సైడ్ కన్ను అయితే అది కూడా ఇప్పుడిప్పుడే పొరలు మూసుకుపోతున్నాయి, అది కూడా చేసినా రాదు అని ఇక్కడ ఎలా చెప్పారో అక్కడ అలాగే చెప్పారండి. అయితే నేను మళ్ళా ఏమనుకున్నానంటే, దేవా నీ మీద నమ్మకం పెట్టుకుని ఇంత దూరం వచ్చాను కదా తండ్రి, దేవా ఏదో ఒక దారి నువ్వు చూపిస్తావని ఇంకా నమ్మకంతో నేను ప్రేయర్ చేసుకున్నాను. ఆ తర్వాత డాక్టర్ అగర్వాల్స్ గుర్తొచ్చిందండి. అయితే ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఉన్నది అని చెప్పారు. అప్పుడు అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకుంటే అక్కడ అన్నారు, లెఫ్ట్ సైడ్ కన్ను అయితే రాదమ్మా, రైట్ సైడ్ ఆపరేషన్ చేస్తే రావచ్చు, కానీ ఎంత % వస్తుంది అన్నది మేము చెప్పలేము, అది దేవుని పైన భారం వేయాలి అని అన్నారు. అయితే నేను తిరిగి వచ్చేసానండి. అప్పుడు అమౌంట్ కూడా 1,50,000 ₹1,00,000 అలా అవుతుందని చెప్పారు. అయితే నేను వెనక్కి వచ్చేసి నార్మల్గా అయితే అరవింద్ హాస్పిటల్ అయితే చేయించుకుందాం అనుకున్నట్టుగా వెళ్ళాము, కానీ అక్కడ అవ్వకపోయేసరికి మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చేసాము. వచ్చిన తర్వాత మా సరౌండింగ్స్లో నేను చర్చ్కి వెళ్తానండి. అక్కడ ఆగాపే ప్రేయర్ ఫెలోషిప్కి వెళ్తాను. అక్కడ పాస్టర్ గారు అన్నారు, ఇక్కడ అగర్వాల్స్ ఉంది కదమ్మా, ఇక్కడ నాకు తెలిసిన డాక్టర్ గారు ఒకరు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళమ్మా ఒకసారి అని చెప్పారు. వెళ్తే అక్కడ డాక్టర్ శ్రీనివాస్ సార్, ఆయన కూడా చెకప్ చేసి, నువ్వు మదురై వరకు వెళ్ళక్కర్లేదమ్మా, అది ఇంకా లాంగ్ కదా, చెన్నైలో మెయిన్ బ్రాంచ్ ఉంది, అక్కడ సిఇఓ సార్ బాగా సీనియర్, 75 years ఉంటాయి, ఆయన చాలా సీనియర్ అమ్మ, ఆయన చేస్తారు. ఆయన కూడా ఏం చెప్పారంటే, ఆపరేషన్ అయ్యాక ఎంత % వస్తుంది అన్నది వారు చెప్పలేము అన్నారు, కానీ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అని చెప్పారు. దేవానికి స్తోత్రం అనుకున్నాను. అయితే తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాను. April 21st ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంచెం రెక్టిఫై అయ్యింది చాలా వరకు. ఇదివరకు అంటే నేను నార్మల్గా ఎవరైనా పట్టుకుని వెళ్తేనే కానీ నేను నడవలేకపోయేదాన్ని. ఇప్పుడు దేవుడు ఎంతగానో స్వస్థతనిచ్చారు, నాకు నేనుగానే నడవగలుగుతున్నాను, నాకు నేనుగానే చర్చికి కూడా వెళ్తున్నాను, అదెంతో దేవుడు ఇచ్చిన కృప. ఇంకా అలాగే అక్కడ చర్చిలో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, ప్రేయర్స్ కూడా చాలా చేశారు. అలాగే ఇక్కడ ప్యాషన్ ఆన్ క్రైస్ట్ పిఓసి గ్రూప్ కూడా నా కొరకు ఎంతో సపోర్ట్ చేశారు, నా కోసం ప్రేయర్స్ చేశారు. అన్ని ప్రేయర్స్ కూడా ఏవి వ్యర్థం కాలేదు, దేవుని దగ్గరికి చేరినాయి కాబట్టి
నాకు ఇంత గొప్ప స్వస్థతను దేవుడిచ్చాడు. కానీ టైం పడుతుందండి. ఫస్ట్గానే మనం ప్రేయర్ చేసుకోగానే అవ్వాలి అంటే ఏది జరగదు. కాబట్టి మనం ఓపిక కలిగి దేవునిపై నమ్మకం ఉంచితే అది ఎప్పటికైనా ఎంత టైం తీసుకున్నా లాస్ట్కి జరుగుతుంది. అది దేవుని గొప్పతనం. ఎంతగానో స్వస్థతనిచ్చారు, అందుని బట్టి ఆయనకే వందనాలు. ఇంకా నేను దేవుళ్ళో బలపడాలని, దేవుని యందు విశ్వాసము కలిగి ఇంకా ఆయన పని చేయాలని నేను దేవుని బట్టి కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలు ఇంకా మనం జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. తనే ఒక గొప్ప సాక్ష్యంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తన ఆసక్తి గురించి నేను చెప్పాలంటే, తనకి సరిగ్గా కళ్ళు కనిపించలేనప్పుడు కూడా షీ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ ఆల్ ద గాడ్స్ వర్క్. తను ఎంత యాక్టివ్గా ఉండేదనంటే, సరిగ్గా కళ్ళు కనిపించకపోయినా అందరికన్నా మా గ్రూప్లో 7:30కి కాల్ స్టార్ట్ అవుతుంది. అట్లాంటి కాల్లో కూడా తను నెంబర్ 1లో ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ ఇన్ ద 6 o'clock షీ విల్ బి ద ఫస్ట్ విమెన్ దట్ షీ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఎఫ్ ద మీటింగ్. ఈవెన్ మార్నింగ్ కూడా ప్రేయర్లో తనే స్టార్ట్ చేస్తుంది, ఈవినింగ్ కూడా తనే ప్రేయర్లో స్టార్ట్ చేస్తుంది. ఎంత ఆసక్తి అని అంటే, కళ్ళుండి చేతులుండి బాగుండి అన్నీ ఉండి కూడా మేమే కొన్నిసార్లు తప్పిపోతాం. కానీ తనకు ఆ ఇబ్బంది ఉండి కూడా తను ఏ రోజు దేవుని పని చేయడం మానక ప్రతిరోజు దేవుని పని చేసింది. ఎంత విశ్వాసం అని అంటే, సరిగ్గా కళ్ళు కనిపించలేనప్పటికీ కూడా దేవుని పైన ఎంతో విశ్వాసం ఉంచి ఏ రోజు దేవునిని పక్కన పెట్టకుండా చక్కగా దేవుని పైన విశ్వాసం ఉంచి పనిచేసింది. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినన్న మాటకి లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు రజితా చెల్లి. క్లాప్స్ కొడదాం ఒకసారి. ఎందుకంటే కళ్ళుండి రోజు మనం చర్చికి వెళ్ళలేం, కళ్ళుండి రోజు దేవుణ్ణి మనం ప్రేమించలేం, కళ్ళుండి రోజు దేవుని మాటలు మనం చూడడానికి వినడానికి కూడా మనం రాలేము. ఈరోజు కళ్ళుండి మనం కావాలనే దేవునికి విరుద్ధమైన పనులు చేస్తాము. కానీ ఈరోజు గుర్తుపెట్టుకోండి, కళ్ళు లేకపోయినా కానీ ఈరోజు అనేక మంది ముందు ఈరోజు సాక్ష్యాన్ని చెప్పి, తన సాక్ష్యాన్ని బట్టి తన విశ్వాసాన్ని బట్టి తను దేవుని దగ్గర నుంచి కళ్ళు పొందుకుంది.